హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి అంటే క్యాలీఫ్లవర్ పచ్చడి అండి. క్యాలీఫ్లవర్ పచ్చడి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఏం చేయాలంటే ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్ పెట్టుకునే ముందు పెట్టుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు దానికి తగ్గట్టు నేను 200 గ్రామ్స్ వచ్చేసి క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. 50 గ్రామ్స్ చింతపండు మనం నానబెట్టుకోవాలి. ఇది క్యాలీఫ్లవర్ మనకి ముందుగా ఉడకబెట్టాల్సిన ఎక్కువసేపు అవసరం లేదండి. వేడి నీళ్ళలో వేడి నీళ్ళు బాగా మసిలిపోయిన తర్వాత జస్ట్ అలా ఒక్కసారి అనేసేసి అది బాగా ఆరబెట్టాలన్నమాట. లేకపోతే తడి ఉంటే త్వరగా పాడైపోతుంది పచ్చడి అనేది. ఆ తర్వాత బాగా ఒక గంట సేపు బాగా ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టిన తర్వాత మనం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఫ్రై చేయాలండి. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రై ఎందుకు చేయాలి అంటే మనకి ఏమైనా తేమ మిగిలినా కూడా ఫ్రై చేయడం వల్ల అంత పోతుందన్నమాట. అందుకోసం అది క్యాలీఫ్లవర్ కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి ఒక బౌల్లో తీసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడి అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, లైట్ మనకేం ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది తర్వాత మనము ఆవు పిండి కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఆవు పిండి మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము చింతపండు మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదు అంటే చింతపండు బాగా నమిలేసి గుజ్జు మాత్రమే తీసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. చింతపండు ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత హాట్ వాటర్లో నానబెడితే త్వరగా నానిపోతుంది అనమాట. అది బాగా ఇలాగా మనం క్యాలీఫ్లవర్ తీసిన తర్వాత ఇది బాగా చింతపండుదంతా దాంట్లో వేసి బాగా మగ్గించాలన్నమాట. అది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించాలి. అది స్మెల్ అదంతా పోయేంత వరకు ఆ చింతపండు బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి, అలా మగ్గించాలి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. సపరేట్ అయ్యేంత వరకు చాలాసేపు టైం పడుతుందండి. కొద్దిగా అది కలిపిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదండి. చింతపండు అంతా మనం ఇందులో వేసుకోవాలన్నమాట. చింతపండు వేసిన తర్వాత ముక్కలకి పట్టేంత వరకు కొద్దిగా కలపండి. తర్వాత మనకి అందులో ఏమేం కావాలంటే సాల్టు, ఉప్పు, కారం, ఇంకా ఆవు పిండి అండి. ఆవు పిండి నేను తగినంత వేసానండి. ఇది వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మళ్ళీ అయినా పోపు పెట్టుకోవచ్చు అండి. లేకపోతే మనకు చింతపండులో ఉన్న ఆయిల్ ఎక్కువ అనిపిస్తే అలాగే అయినా వదిలేయచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక రోజు మొత్తం అలాగే వదిలేసి మరుసటి రోజు మనము కొద్దిగా ఆయిల్ కూడా మనం తర్వాత పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఫైనల్గా ఇలా అవుతుంది అనమాట. మీకు నచ్చితే షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.